శ్రీమతి నమః. ఈ రోజు సర్వమంగళ అమ్మవారికి 1,00,000 పుష్పార్చన జరిగింది తాడేపల్లిగూడెంలో. అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న సుధామూర్తి గారు రక్షాబంధనం రోజున ఒక వ్యాఖ్య చేశారు. అదేంటి అంటే హోమియోనికి ఏమో కర్ణావతి రక్ష పంపించారు, అప్పటి నుంచే ఈ రక్షాబంధనం మొదలైంది అని. అలాగే నారాయణమూర్తి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఆయన మాట్లాడింది కూడా ఒక విధంగా కొంచెం కరెక్ట్ కాదు. ఈ సుధామూర్తి గారు మాట్లాడింది అయితే చాలా మంది ఏం చెప్పారంటే, మీరు చిన్నపిల్లల కోసం పుస్తకాలు అవి రాశారు కదా, మీకు అసలు చరిత్ర తెలియదు, మీ పుస్తకాలన్నింటినీ బయట పడేస్తాము. అలాగే కర్ణావతి ఒక యోధురాలు, అలాంటి యోధురాలేమో ఒక మొఘల్ చక్రవర్తికి రాఖీ కట్టింది అంటారా అంటూ సుధామూర్తి గారి గురించి రీల్స్ అవి వచ్చాయి. అసలు నిజంగా వీరిద్దరూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, ఎన్నో మంచి పనులు చేశారు. కరోనా సమయంలో అయితే ఎంతో మందిని ఆదుకున్నారు, ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు వీరి సంస్థ ద్వారా చేశారు. వీరిద్దరు బిజినెస్ మ్యాగ్నెట్స్. అయితే ఈ సుధామూర్తి గారు మాట్లాడిన దాంట్లో ఒక తప్పు ఉన్నది. ఏంటంటే ఈ రక్షాబంధనం అనేది హోమియోన్ దగ్గర నుంచి మొదలైంది అన్నారు. కాదు, మన పురాణాల్లో ఈ రక్షాబంధనం గురించి ఉంటుంది. కృష్ణ పరమాత్మని యుధిష్ఠిరుడు అడుగుతాడనమాట, కష్టం నుంచి బయటపడాలి అంటే ఏదైనా ఒక వ్రతం ఉందా అంటే, అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, ఇంద్రుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇంద్ర అనే ఒక రక్ష కట్టింది, అలా ఇంద్రుడు తన రాజ్యాన్ని మళ్ళీ సాధించుకున్నాడు, అలా కష్టం నుంచి బయటపడ్డాడు. కాబట్టి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ రక్షాబంధనం అనే వ్రతాన్ని చెయ్యొచ్చు. అంటే శ్రావణ పౌర్ణిమ అనమాట. అప్పట్లో రక్షాబంధనం అని ఉండదు కదా, ఈ శ్రావణ పౌర్ణిమకి సంబంధించి ఈ యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. అలాగే బలిచక్రవర్తి కథలో కూడా మనకి రక్షాబంధనం గురించి మాట వస్తుంది. ఇలా ఎప్పటి నుంచో పురాణాల నుంచి మనకి శ్రావణ పౌర్ణిమ గురించి, రక్ష కట్టడం గురించి మనకి తెలుస్తుంది. అలాగే ద్రౌపది కూడా కృష్ణ పరమాత్మకి రక్ష కట్టిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎన్నో పురాణాల్లో వస్తూ ఉంటాయి. ఒక పురాణానికి ఇంకో పురాణానికి తేడా కనిపించినా అందులో ఉన్న అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ కట్టిందా, అది ఉందా, ఇది ఉందా అని 100 ప్రశ్నలు అడగకూడదు. అయితే ఈ విషయాలన్నీ రథోత్సవ చంద్రిక అనే పుస్తకంలో కనిపిస్తుంది. అంటే ఈ రక్షాబంధనం గురించి శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడికి చెప్పినట్లుగా. అంటే అర్థం ఏంటి, పురాణాల నుంచి ఈ రక్షాబంధనం శ్రావణ పౌర్ణమి గురించి ఉంది అనేది క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే కర్ణావతి హోమియోన్కి రాఖీ పంపించిందా లేదా అనేది. మహారాణా సంగా కొడుకు రత్నసింహుడు. ఈ రత్నసింహుడు ఈ మహారాణా సంగా తర్వాత పరిపాలన చేస్తున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి చనిపోతాడు. చనిపోతే ఈ రత్నసింహుడి యొక్క సవితి తల్లి కొడుకు విక్రమాదిత్యుడు అనమాట. ఈ విక్రమాదిత్యుడు తల్లి కర్మావతి, అంటే మహారాణా సంగ భార్య కర్మావతి. ఈ కర్మావతి రాజనీతిజ్ఞురాలు, అలాగే పరిపాలనని అద్భుతంగా చేసేవారు అన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ రత్నసింహుడు చనిపోయాడో, రాజ్యం విక్రమాదిత్యుడికి వచ్చిందో, అతడు కొంచెం పరిపాలన చేయటం సరిగ్గా రాదనమాట. అంటే చిన్నతనం వల్ల అతను పరిపాలన సరిగ్గా చేయలేక తన ఆస్థానంలో ఉన్న సర్దార్లని బాధ పెడుతూ ఉండేవాడు అనమాట. అలా బాధ పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేశారు, సుల్తాన్ కి, అక్కడ బహదూర్ షా అని ఉండేవాడు, ఆ సుల్తాన్ కి వీళ్ళందరూ ఫర్ర్ అయిపోయారు. అప్పటి నుంచి వీళ్ళు ఈ విక్రమాదిత్యని తిట్టుకోవటము, దూరం పెట్టడము చేస్తారు. ఈ బహదూర్ షా ఏం చేస్తాడు, ఈ సర్దార్లందరూ తన వైపు వచ్చేసారు కదా, ఈ బహదూర్ షా ఏం చేస్తాడు అంటే ఈ విక్రమాదిత్యుడి రాజ్యం మీదకి దండయాత్రకి వస్తారు. అలా వచ్చినప్పుడు ఈ కోటలో విక్రమాదిత్యుడు, కర్మావతి మాత్రమే ఉంటారు. అప్పుడు కర్మావతి ఏం చేస్తారు అంటే హోమియోనికి రాఖీ పంపిస్తారు. రాఖీ పంపిస్తే ఏదైనా సహాయం చేస్తాడేమో అని చెప్పి ఈవిడ ఆశ. ఈ కర్మావతి సిసోడియా వంశస్థురాలు అనమాట. ఈ కర్మావతి ఎప్పుడైతే హోమియోన్కి రాఖీ పంపించిందో అక్కడ ఉన్న మంత్రులతో ఈ హోమియోన్ మంతనాలు చేసినప్పుడు, అప్పుడు హోమియోన్ వేరే చోట ఉంటాడు, మనం అక్కడికి వెళ్ళాలా లేదా అని చెప్పి మంతనాలు చేస్తూ ఉంటాడు. ఈ హోమియోన్ కూడా గొప్ప చక్రవర్తి ఏం కాదు, రాజ్యాలనైతే జయించేశాడు గాని అతనికి పరిపాలన దక్షత అంతగా ఎక్కువగా లేదనమాట. అయితే ఈ మంత్రులు చెప్తారు, మనం వాళ్ళకి ఏం సహాయంగా వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్తే ఈ హోమియోన్ అంటాడు, మరి బహదూర్ షా మన మీదకి దండయాత్రకి వస్తాడేమో కదా, మనం ఏం చెయ్యాలని. అప్పుడు ఇక్కడ మంత్రులు అంటారు, ఏం రాడు, అతను ఇస్లామే మనము ఇస్లామే కదా, మన మీదకి ఎందుకు దండయాత్రకి వస్తాడు, రాడు, మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు, కర్ణావతి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ మంత్రులు చెప్తారు. అలాగే వాళ్ళు ఏం చెప్తారు అంటే, మనం చేయవలసింది సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవటం, మత యుద్ధం చెయ్యాలి, ఈ రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకోవాలని చెప్పి హోమియోన్కి చెప్తే హోమియోన్ అసలు సహాయానికే రాడు ఈ కర్మావతికి. ఈ లోపు బహదూర్
ఏం చేస్తాడు అంటే ఈ కోటను ఆక్రమించుకుంటాడు. ఈ కర్మావతి ఏం చేస్తుందంటే బహదూర్ షాకి చెల్లించవలసిన కప్పాలన్నీ చెల్లిస్తుంది. ఆ తర్వాత బందీగా వెళ్ళడం ఇష్టం లేక ఈ కర్మావతి ఏం చేస్తారంటే ప్రాణత్యాగం చేసుకుంటారనమాట. అంతే కదా, ఈ మొఘళ్ళు ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళకి దొరికిపోతే ఆడవాళ్ళు వాళ్ళ చేతుల్లోకి వెళ్లి వాళ్ళు పెట్టే చిత్రహింసల్ని తట్టుకోవటం కంటే ప్రాణాలు తీసేసుకోవటం మంచిదని చెప్పి వీళ్ళందరూ ప్రాణాలు తీసేసుకుంటూ ఉండేవారు. అలా ఈ కర్మావతి సిసోడియా రాజవంశస్థురాలు. మనందరం అనుకుంటున్నాడు రాణి కర్ణావతి అంటే షాజహాన్ పరిపాలిస్తున్నప్పుడు ఉన్నారనమాట. ఈ హుమయూన్ బాబరు కొడుకు, హుమయూన్కేమో అక్బరు కొడుకు అనమాట. అయితే ఈ షాజహాన్ ఏం చేస్తాడు అంటే ఈ రాణి కర్ణావతి అంటే గద్వాల్ మహారాణి అనమాట. ఈ గద్వాల్ మహారాణిని అంటాడు, నువ్వు నాకు సామంతువి అని. అప్పుడు ఈ రాణి కర్ణావతి చెప్తుంది, నేనేంటి నీకు సామంతిని, దమ్ముంటే నువ్వు యుద్ధం చేయి, నీకు నేను సామంతగా ఉండవలసిన అవసరం నాకేం లేదు అంటే అప్పుడు షాజహాన్ ఏం చేస్తాడు అంటే ఒక 30,000 మంది సైనికుల్ని ఈ కర్ణావతి మీదకి పంపిస్తాడు. రాణి కర్ణావతి మీద వీడియో కూడా చేశాను, కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు ఈ కర్ణావతి ఏం చేస్తారు అంటే ఈ 30,000 మంది ముఘల్ సైనికుల మీద యుద్ధం చేసి వాళ్ళందరి ముక్కులు కోసేసి ఆ ముక్కుల్ని పార్సల్ చేసి షాజహాన్కి పంపించి ఖబర్దార్, ముక్కులు మాత్రమే కాదు తలకాయలు కూడా తీసేస్తాను జాగ్రత్త అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తుంది అనమాట షాజహాన్కి. అంత గొప్ప యోధురాలు కర్ణావతి. ఒక పేరు మీద 4-5 ఉండడం వల్ల మనకి ఏ కర్ణావతో తెలియక ఈ యోధురాలైన కర్ణావతి హుమయూన్ సమయంలో ఉన్నారేమో అని అనుకుని రెండింటినీ కలిపాం. కానీ హుమయూన్ సమయంలో ఉన్నది ఎవరో అర్థమైంది కదా, సిసోడియా రాజవంశస్థురాలు కర్మావతి, మహారాజా సంగా భార్య. ఈ కర్ణావతి షాజహాన్ పరిపాలిస్తున్నప్పుడు ఉన్న ఆవిడనమాట. కాబట్టి పురాణాల కాలం నుంచి రక్షాబంధనం వస్తోంది. అసలు రాఖీ పంపించింది వేరు, రాఖీ పంపించినా గాని ఈ హుమయూన్ మొఘల్ చక్రవర్తులు ఏమైనా జాలి పడిపోయి మనల్ని ఏమైనా సక్రమంగా చూస్తారా? మన పాఠ్యాంశాల్లో పెట్టేశారు కానీ వాళ్ళు గొప్ప రాజులు, గొప్పగా పరిపాలించేశారని చెప్పి లేనిపోని చరిత్రని మనకి ఎక్కించేశారు గాని ప్రాణం పోతున్నా ప్రాణాలు తీసేవాళ్లే తప్ప సహాయం వాళ్ళు ఎప్పటికీ చెయ్యలేదు, చెయ్యరు, చెయ్యబోరు కూడా. సరే, ఇకపోతే నారాయణమూర్తి గారు మాట్లాడిన మాట, ఎమర్జెన్సీ తర్వాత నుంచి భారతదేశంలో పాపులేషన్ బాగా ఎక్కువైపోయింది, దానివల్ల సమస్యలు బాగా పెరిగిపోయాయి అని. నిజమే, ఎమర్జెన్సీ తర్వాత నుంచి పాపులేషన్ పెరిగిపోయింది. ఎవరి పాపులేషన్ పెరిగిపోయింది? మనది కాదు, వేరే వాళ్ళది పెరిగిపోయింది. ఎమర్జెన్సీ సమయంలో ఎవరి పాపులేషన్ తక్కువగా ఉండాలని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించారు. హిందువులని పట్టుకుని పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు, అసలు వాళ్ళు వీళ్ళు అని లెక్క లేకుండా హిందువులకి మాత్రమే ఎక్కువగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించారు. అలా అంటామని చెప్పి వేరే వాళ్ళని ఏం చేసేవారు, మనకి 10 మందికి చేశారనుకోండి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, వాళ్ళలో ఒక్కరికి చేసేవారు అనమాట. ఎందుకు మళ్ళీ మీరేమో ఇలా తేడా చూపిస్తున్నారని చెప్పి మనం ఎక్కడ గొడవ పెడతాము అని చెప్పి వాళ్ళకి కూడా మేము చేయిస్తున్నాం, మనం ఏమీ భేదభావం చూపించట్లేదు అని తెలియడం కోసం మాత్రమే వాళ్ళలో ఒక్కళ్ళకో లేదంటే నాట్ అలా చాలా అతి తక్కువ మందికి చేయించేవారు. మరి దీన్ని బట్టి ఎమర్జెన్సీ తర్వాత ఎక్కడ పాపులేషన్ పెరిగిపోయింది, ఎవరి పాపులేషన్ పెరిగిపోయింది? అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే మన పాపులేషన్ చాలా తక్కువగానే ఉంది. అసలు మన పాపులేషన్ కంటే కూడా రోజు రోజుకి వాళ్ళ పాపులేషన్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితులకి కారణం అదే. అలాగే రేపన్న రోజు మన పాపులేషన్ బాగా తక్కువైపోతుంది. 2040కి మన జనాభా అతి తక్కువగా అయిపోతుంది, వాళ్ళ జనాభా అతి ఎక్కువగా అయిపోతుంది. ఇప్పటికే వాళ్ళ జనాభా కొంచెం పెరుగుతూ ఉంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటో మనందరికీ అర్థం అవుతున్నాయి. కళ్ళతో చూస్తున్నాము, కన్నీళ్లు పెట్టుకుంటున్నాం కదా, అందుకు మించి మనం ఏం చేయలేకపోతున్నాం కదా. కనీసం ఎప్పటికైనా తేరుకుని మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచన మొదలు పెడితే ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల నుంచి మనం బయటపడతాం. అప్పుడు మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చిన మొఘలుల నుంచి, గజనీ మహమ్మద్, ఘోరీ, వీళ్ళందరి నుంచి తట్టుకుని మనం బయటపడ్డాం. ఇప్పుడు వాళ్ళ యొక్క జనాభా పెరిగిపోతే మనం ఏమీ చేయలేం, బయటపడలేం, బానిసలుగా బ్రతకటం తప్ప. కాబట్టి అసలు విషయాన్ని మనం తెలుసుకుని, మన చరిత్ర ఏంటో కరెక్ట్ గా తెలుసుకుని మనం ఎలా వెళ్ళాలి అనేది అర్థం చేసుకున్నాము అని అనుకోండి, అప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏంటి అనేది మనకి బోధ
పడుతుంది. దయచేసి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఒక గొప్ప స్థానంలో ఉన్నారు, గొప్ప స్థాయిలో ఉన్నారు. అప్పుడు మీరు ఏది మాట్లాడినా అదే కరెక్ట్ అనుకుంటారు, అదే కరెక్ట్ అని తరతరాలు తర్వాత చెప్పుకుంటారు. కాబట్టి ఒకసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.